ఫ్రెండ్స్, ఈరోజు మీకు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. నా కళ్ళ ముందు జరిగిన చిన్న సంఘటన నా నా చేతులతో ఈ ఈ బర్డ్ని నేను ముట్టుకొని ఈ బర్డ్ని ఒక రకంగా నేను సేవ్ చేశానని చెప్పాలి. బెంగళూరులోనే సమ్మర్ స్టార్ట్ అయినా కానీ బెంగళూరులోనే ఒక రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నాయి. పక్షులు నేల రాలిపోతున్నాయంటే నేను విన్నాను కానీ కళ్ళతో నేను చూడలేదు, రియల్గా చూడలేదు. బట్ నేను నా కళ్ళ ముందే నేను కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో ఒక బర్డ్ పడిపోయి ఉండటాన్ని నేను చూసి గమనించి ఎందుకు పడిపోయిందని చూస్తే అక్కడ వచ్చిన ఒక రైతు వచ్చి చెప్పాడు, ఈ ఎండలకి మనుషులే తట్టుకోలేకపోతున్నారు, ఈ చిన్నపాటి ప్రాణాలు ఎలా తట్టుకుంటాయి అన్నాడు. కొద్దిగా అతని సాయంతో నేను నా కారులో ఉన్న వాటర్ బాటిల్ తాగిపించి వదలటానికి ప్రయత్నం చేశాను, కానీ అది వెళ్ళలేదు. నా ఫింగర్ పైన అట్లా గట్టిగా పట్టుకుని ఉన్నది. కొద్దిసేపు అట్లనే కారులో ఏసీ ఆన్ చేసి అట్లనే కూర్చోబెడితే కారులో హ్యాపీగా పడుకుని ఉంది. నేను చెప్పేది ఏంటంటే, బయట చెట్ల కింద ఎక్కడైనా మనకి తోచిన చిన్న ప్లాస్టిక్ వాటిలోనో లేదంటే ఏదో ఒక పాట్స్లో మనకి కనిపించిన చోటల్లా మనకి కుదిరిన ప్లేసులల్లో మనకు నీళ్ళు పెట్టినట్టయితే అవి చాలా చక్కగా మనకి వాటర్ తాగి అవి కొంచెం సేద తీర్చుకుంటాయి. ఈ విషయాన్ని మీ అందరితో, ఈ బర్డ్ని ఇలా ఈ పరిస్థితిలో చూసాక మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే నేను షేర్ చేసుకున్నాను. అట్లనే ఈ బర్డ్ని నేను ఒక మంచి చెట్ల కింద వదిలేసి ఎక్కడ అది సేఫ్టీగా ఉన్నదని గమనించిన తర్వాత నేను ఆ జాగ్రత్తలు తీసుకొని నేను ఇంకా బయలుదేరుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.